ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. భార్య అంటే భర్త, భర్త అంటే భార్య, భార్య వేరు భర్త వేరు కాదుల్లా. అందుకే ఈ దునియాల ఆలుమగల బంధాన్ని అంత గొప్పగా వర్ణించిండ్రు కవులైనా పెద్దలైనా. అంత పవిత్రమైనది ఈ ఆలుమగల బంధం. సుఖాన్నైనా కష్టాన్నైనా సమానంగా పంచుకుంటారు. భార్యకు కష్టం వచ్చిందని పెన్మిటి ఇడిచిపెట్టడు, పెన్మిటికి కష్టం వచ్చిందని భార్య ఇడిచిపెట్టదు. మంచాల భార్య వడ్డా భర్త వడ్డా ఎట్లా సేవలు చేసేది చూస్తున్నాం కదా. అయితే ఈడ మాత్రం ఒక భార్య సగం ప్రాణాన్నే ఇచ్చింది. కాలేయం ఖరాబై కష్టాలు పడుతూ ఇక ప్రాణాలే పోతాయన్న స్టేజిలో కాలేయం దానం చేసి కట్టుకున్న వాడికి పునర్జన్మనిచ్చి కొత్తగా ప్రాణం పోసింది ఇగో ఈ ఖమ్మం జిల్లాలో ఉండే అక్క. రఘునాథపాలెం మండలం ఈర్లపూడి దంపతులది. అక్క పేరు లావణ్య, ఈమె పెన్మిటి పేరు శ్రీను. అయితే కొద్ది రోజుల కింద పాపం సీనన్నకు కామెర్ల ఈ దవాఖానకు పోతే కాలేయం ఖరాబ్ అయింది అన్నారట. ఇక అప్పటి నుంచి ఎన్ని దవాఖానాలు తిరిగి ఎన్ని లక్షలు పెట్టినా ఏం కాకుండేసరికి డాక్టర్లు సర్జరీ చేస్తేనే ఇక చివరి అవకాశం అన్నారట. చాలా ప్రయత్నాలు చేసినా కానీ కాలేయం దొరకకపోవడం ఒకటి, ఇంతల్నే ఆరోగ్యం ఖరాబ్ అవుతుండేసరికి నేనే ఇస్తా సార్ నా కాలేయం, టెస్టులు చేయండి సార్లు అంటే ఓకే సెట్ అవుతుంది అన్నారట. ఇకేమున్నది, భర్తకు కాలేయం ఇచ్చి కొద్దిసేపటికే ఎట్లున్నదని ఇట్లా మందలించింది. ఇది కదా బంధం అంటే. అక్క కాలేయం ఇచ్చి కూడా అంత నొప్పితోని బాధపడుకుంటూ వచ్చి బాగున్నవా అని అరుచుకున్నది. ప్రతి నిమిషం భర్త కోసం పరిదపిస్తున్న ఈ అక్కను చూసి దవాఖానోళ్ళే తారీఫ్ చేస్తున్నారు. చూసిండ్రు కదా జనాలు. ఎప్పుడైనా భార్యాభర్తల తర్వాతే ఎవరైనా అన్నట్టుంటది. మనుషులు అన్నాక కోపాలు వస్తుంటాయి, మాటలు అనుకుంటుంటారు. అవన్నీ మనసులో పెట్టుకోకుండా మళ్ళీ ఎంబటే మాట్లాడుకోవాలి, మంచిగా కలిసి ఉండాలి. కానీ ఈ అక్కను ఈ తరానికి ఒక స్ఫూర్తిగా చెప్పుకోవచ్చు పోండి.